డాక్టర్ ఈ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుందా? వై డు దట్ హ్యాపెన్ యాక్చువల్లీ? ఈ ఆస్తమా అనేది అది కూడా ఎన్వైరన్మెంట్ వల్లనేనా? లేకపోతే విల్ దట్ బి ఎనీ అదర్ కాజెస్? యాక్చువల్‌గా మల్టీఫాక్టోరియల్. ఓకే. మల్టీఫాక్టోరియల్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలకు హ్మ్. ఎలర్జీస్ ఉంటాయి. జెనెటిక్ అంటే మదరు, ఫాదర్ ఇద్దరికీ కూడా ఏదో ఒక ఎలర్జీ ఉంది. ఆస్తమా ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళకు ఎలర్జిక్ రైనైటిస్ అంటే తుమ్ములు రావటము, స్నీజింగ్ రావటం, ముక్కులో కరెక్ట్. ఎలర్జీస్. డస్ట్ ఎలర్జీస్ లాంటివి కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకు లంగ్స్‌లో ఎలర్జీ, లేదంటే స్కిన్ ఎలర్జీ. ఏదో హ్మ్. ఒక ఎలర్జీ ఉన్న పిల్లలకు ఇద్దరు పేరెంట్స్‌కి ఉంటే దేర్ ఈస్ 25% ఛాన్సెస్ ద చైల్డ్ మైట్ గెట్ ఇట్. ఓకే. అది జెనెటిక్ ప్రిపాండరెన్స్ అని అంటారు. హ్మ్. అంటే హ్మ్. జెనెటికల్లీ ద చైల్డ్ ఇస్ ప్రోన్ ఫర్ ఆస్తమా. అటోపీ అంటారు. అంటే పుట్టుకతోటే చైల్డ్‌కి స్కిన్ ఎలర్జీస్, హ్మ్. తర్వాత ఫుడ్ ఎలర్జీస్, తర్వాత ఆస్తమా. ఇట్లా అలర్జిక్ మార్చి ఉండొచ్చు. ఇవేం ఉండకుండా కేవలం ఆస్తమా సింప్టమ్సే ఉండొచ్చు. లేదంటే అలర్జిక్ రైనైటిస్ ఉండొచ్చు. వాట్ ఆర్ ఎగ్జాక్ట్‌లీ ఆస్తమా సింప్టమ్స్ ఇన్ కిడ్స్ డాక్టర్? చిన్న పిల్లల్లో ఏంటంటే వేరీడ్ ఉంటది ఏజ్ ప్రకారము. ఓకే. మెజారిటీ ఆఫ్ సింప్టమ్ మనకు తెలిసింది ఏంటంటే ఆస్తమా అంటే పిల్లి కూతలు, వీజింగ్. వీజింగ్, రైట్. వీజింగ్ ఉంటే ఇది ఆస్తమా అని చెప్పేసి చాలా మంది రికగ్నైజ్ వెన్ చేశారు. డస్ దట్ వీజింగ్ హ్యాపెన్? వెన్ దే ఆర్ బ్రీతింగ్ యూ మీన్? లేదు, యూజువల్ గాలి వదిలే టైంలో ఓకే. వచ్చేదాన్ని వీజింగ్ అంటారు. ఆఫ్ కోర్స్. గాలి పీల్చుకునేటప్పుడు వచ్చే శబ్దాన్ని ఎప్పుడు వీజింగ్ అన్నారు. హ్మ్. అది కండక్టెడ్ సౌండ్స్ ఆర్ నాయిసీ బ్రీతింగ్ అంటారు. ఓకే. సో దీంట్లో పాయింట్ ఏంటంటే, బాటమ్ లైన్ ఏంటంటే, మెజారిటీ సిమ్టమ్ ఏంటి ఆస్తమాలో చిన్న పిల్లల్లో నన్ను అడిగితే కాఫ్ ఇస్ ఎ మెజారిటీ సిమ్టమ్. అందుకే కన్ఫ్యూజింగ్. కరెక్ట్. వీజింగ్ అండ్ కాఫ్‌కి కన్‌ఫ్యూజ్ సో అవుతూ చిన్న ఉంటాం. పిల్లలలో ఎక్కువ కాఫ్ ఉంటుంది. కాఫ్ హ్మ్. వేరియంట్ ఆస్తమాస్ అని అంటారు హ్మ్. కంపేర్ టు వీజింగ్. ఓకే. వీజింగ్ అనేది తర్వాత పెద్ద పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ వీజింగ్ సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఉండవని కాదు, ఉంటాయి. బట్ దిస్ వీజింగ్ ఈజ్ మోస్ట్లీ ఆడిబుల్ టు మోస్ట్లీ డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళ ఓహ్! ఎయిర్‌వేస్ అంత గట్టిగా ఉండవు కాబట్టి, మజిల్స్ కూడా స్ట్రాంగ్ ఉండవు కాబట్టి, మనకు ఆ వీజింగ్ చాలా వరకు వినపడదు హ్మ్. పేరెంట్స్‌కి. బ్రీతింగ్ యాహ్! ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు హ్మ్. వినపడే శబ్దాలన్నీ ముక్కు, గొంతుకెళ్ళే వస్తాయి. హ్మ్. స్టెత్ పెడితేనే అది వినపడుతుంది. ఓకే. ఉండదని కాదు, బట్ ప్రాబబిలిటీ ఆఫ్ కాఫ్ ఈస్ మచ్ హైయర్ ఇన్ చిల్డ్రన్ విత్ ఆస్తమా దెన్ వీజింగ్. సో ఓహ్! ఏదైతే కాఫ్ అదర్‌వైజ్ ఫీవర్ లేకుండా, జ్వరం లేకుండా పిల్లలు కంటిన్యూయస్‌గా దగ్గుతా ఉన్నారు. హ్మ్. రాత్రే చాలా వరకు దగ్గుతా ఉన్నారు. పరిగెట్టినప్పుడే దగ్గుతా ఉన్నారు. ఏడ్చినప్పుడల్లా దగ్గుతా ఉన్నారు. నేను చెప్పిన ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్తమా ఈస్ హై ఇన్ దిస్ చిల్డ్రన్. అంటే వీజింగ్ ఉండాల్సిన అవసరం లేదు. చైల్డ్ నార్మల్‌గా కనపడతాడు. నార్మల్‌గా ఆహారం తీసుకుంటా ఉంటాడు. హుహు. నార్మల్‌గా గ్రో అవుతుంటాడు. సంతోషంగానే ఉంటాడు. కానీ దగ్గుతా ఉంటాడు. సో టేక్ ఇట్ యాజ్ ఆస్మా అంటిల్ ప్రూవెన్ అదర్‌వైజ్. హ్మ్. హ్మ్. పేరెంటల్ హిస్టరీ ఉంది. ఈ సింప్టమ్స్ కూడా ఉన్నాయి. మోస్ట్ ప్రాబబుల్ ఆస్తమా. ఓకే. ఈ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. పేరెంటల్ హిస్టరీ ఇస్ దేర్. సస్పెక్టెడ్ ఆస్తమా. హుహు. ఇవేమీ లేవు. కేవలం జ్వరము, జలుబు, దగ్గు ఇట్లా కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రమే బాబుకి ప్రాబ్లమ్ అవుతా ఉంది. హి మే ఆర్ మే నాట్ బి ఆస్థమాటిక్. ఓకే. సో వాళ్ళకి వీజింగ్ ఉన్నా కూడా ఆస్తమా కింద హ్మ్. కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. డాక్టర్ అలాగే ఎలర్జీ టెస్టింగ్ ఇస్ ఇట్ నెసెసరీ? డెఫినిట్‌గా చేయించాలా టు నో దెమ్? సి అలర్జీ టెస్టింగ్‌లో ఏంటంటే దేర్ ఆర్ 2 పార్ట్స్. హ్మ్. ప్రతి చైల్డ్‌కి ఎవరికైతే జలుబులు, దగ్గులు ఆర్ నోన్ ఆస్తమా ఉంటదో అలర్జీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. హ్మ్. హ్మ్. అలర్జీ టెస్ట్ మేము ఎప్పుడు చేస్తాము అంటే యాస్ ఎన్ అలర్జిస్ట్ వాట్ వి డూ ఇస్ మనమిచ్చే మందులు పిల్లలకి హెల్ప్ అవ్వనప్పుడు, ఓకే. హై డోస్‌లో మందులు వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, హ్మ్. ఆర్ దేర్ మల్టిపుల్ ట్రిగ్గర్స్. కరెక్ట్. అంటే పిల్లలకి ఫుడ్డు పడట్లేదు. హ్మ్. అంటే వీ హావ్ ప్రూవెన్ హిస్టరీ, క్లినికల్ హిస్టరీ ఉంది. తిన్నప్పుడు పిల్లలకి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. వాంతులు, మోషన్స్, ర్యాషెస్ వస్తున్నాయి పిల్లలకు. ఆర్ పిల్లలకు మల్టిపుల్ అంటే ఒక దిక్కు ఎయిర్‌వే ప్రాబ్లమ్ ఉంది, ఫుడ్ ప్రాబ్లమ్ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్ ఉంది. దేర్ ఆర్ మల్టిపుల్ ట్రిగ్గర్స్. హ్మ్. అప్పుడు మనం ట్రీట్ చేయటం అనేది చాలా కష్టమైపోతుంది పిల్లలకి. అప్పుడు చాలా మందులు పెట్టాల్సొస్తది. స్టెరాయిడ్ రికరెంట్‌గా ఇవ్వాల్సొస్తది. దానివల్ల పిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హ్మ్. సిట్యుయేషన్‌లో హ్మ్. ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద బర్డెన్ ఫర్ దెమ్ ఓకే. వాళ్ళకప్పుడు మనం అలర్జీ టెస్ట్ చేస్తాం. అలర్జీ టెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐదర్ వీ కెన్ అవాయిడ్ దట్ కనుక్కుంటే క్యాన్ దీస్ బి ప్రివెంటెడ్ డాక్టర్ ఫర్ యాహ్! ష్యూర్? ప్రివెంటెడ్ అంటే కంట్రోల్ చేయొచ్చు. అలర్జీస్ కెన్ నెవర్ బి ప్రివెంటెడ్. ఓకే. అలర్జీస్ కెన్ నెవర్ బి క్యూర్డ్. ఓకే. But they can be controlled so well that the హ్మ్. child might forget that the child has got allergies. సో బాటమ్ లైన్ ఏంటంటే అలర్జీ టెస్ట్ చెయ్యాలి అంటే ఐదర్ ద మెడికేషన్స్ టూ మెనీ ఉండాలా, ట్రిగ్గర్స్ టూ మెనీ ఉండాలా, కాంప్లికేటెడ్ ఉండాలి ట్రీట్మెంట్. హ్మ్. అప్పుడు ఇమ్యూనోథెరపీ అని ఉందండి. హ్మ్. యెస్, ఐ వాంటెడ్ టు ఆస్క్ విచ్ దట్. యూజువల్లీ ఇట్ ఈస్ సజెస్టెడ్ బియాండ్ 3 years of age, నాట్ బిలో 3. సో బిలో 3 there is no role of allergy testing. బాటమ్ లైన్ ఎందుకంటే యూ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కరెక్ట్. అండ్ డిఫైన్డ్ వాళ్ళ ఇమ్యూనిటీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు కాబట్టి చేసిన టెస్ట్లు కూడా పెద్దగా మనకు కరెక్ట్‌గా రాకపోవచ్చు. ఏజ్ హ్మ్. పెరిగే కొద్దీ యుల్ హ్యావ్ మోర్ యాక్యురసీ ఆఫ్ టెస్ట్. హ్మ్. దాంట్లో కూడా స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది మోర్ యాక్యురేట్.
ఓకే. ఇవాళ రేపు పేరెంట్స్ ఏంటంటే అలర్జీ టెస్ట్ అనగానే మొత్తము ఫుడ్డు అన్నీ చేసేస్తున్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి రైట్ ఫ్రమ్ 1 ఇయర్ నుంచి దే మైట్ బి ఈటింగ్ చికెన్, ఎగ్, నట్స్ అన్నీ తింటా ఉంటారు పిల్లలు. ఎప్పుడో 5 ఇయర్స్‌కో, 6 ఇయర్స్‌కో టెస్ట్ చేస్తే దాంట్లో అలర్జీ టెస్ట్‌లో ఏంటంటే హి ఈస్ వెరీ సెన్సిటివ్ టు చికెన్, వెరీ సెన్సిటివ్ టు ఆల్మండ్స్, వెరీ సెన్సిటివ్ టు ప్యూర్ అని షాకర్ వచ్చేస్తుంది పిక్చర్ మైండ్‌లో. వచ్చేస్తుంది. ఇవన్నీ పెట్టకూడదని వెంటనే డాక్టర్ అయి చూసేసి ఇవన్నీ పెట్టకండి. వంకాయ పెట్టకండి, బెండకాయ పెట్టకండి, గుడ్డు పెట్టకండి, ఇవి పిల్లలు అవన్నీ తినకుండా ఎలా పెరుగుతారు? ఫస్ట్ పాయింట్.